కాలం క్షణక్షణముగా గడిచిపోతూ ఉంటుంది. క్షణక్షణముగా తిరిగి వస్తూనే ఉంటుంది. ఆశ్చర్యంగా ఉందా? కష్టకాలం వచ్చినప్పుడు క్షణమొక యుగంలా గడుస్తుంది. కాలం సంతోషంగా ఉన్నప్పుడు యుగమే ఒక క్షణమై ఎదురుగా వస్తూ ఉంటుంది. మనం చేసే తప్పేమిటి అంటే ఓడిపోయినప్పుడు మన ఓటమికి కాలాన్ని నిందిస్తూ ఉంటాం. కానీ కాలం ఏమి చేయదు. మన కష్టం, మన మేధస్సులని అనుసరించే విజయం మన ముందుకొస్తుంది. అందులో కాలం ప్రమేయం లేదు. ఒకవేళ మన సాఫల్యం ఒక సుందరమైన భవనమైతే కాలం దాని గోడల రంగు. ఆ గోడల రంగులు మారుతూ ఉండొచ్చు, అవి కాలం గడుస్తున్న కొద్దీ మారుతూ ఉంటాయి. కానీ విజయం అనే ఈ భావనని మీరే నిర్ణయించుకొని ఉంటారు. ఎంతో శ్రమ కోర్చి ఉంటారు, వ్యయ ప్రయాసలు కోర్చి ఉంటారు. కనుక శ్రమ కోర్చి ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. విజయం తప్పకుండా మీకే వస్తుంది. ఈ రోజు కాని పని రేపవుతుందేమో చూడండి. ప్రయత్నం మాత్రం మానకండి. ప్రేమతో మీరు నాతో గొంతు కలపండి. రాధాకృష్ణ.